దైత్యవంశంలో జన్మించిన మహిషాసురుడు బ్రహ్మదేవుడి కోసం కఠోరమైన తపస్సు చేయగా 1000 సంవత్సరాల తర్వాత మహిషాసురుని కఠోర తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకో అనగా నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు దేవా అని అంటాడు. అప్పుడు బ్రహ్మ మరణం లేని ప్రాణి భూమి మీద ఉండదు కదా, దానికి బదులు మరేదైనా కోరుకో అంటాడు. మహిషాసురుని దృష్టిలో ఆడది అంటే చులకన కాబట్టి నన్ను ఆడదాని చేతిలో తప్ప ఎవరి చేతిలో మరణించకూడదు అని దీవించు స్వామి అని కోరుకుంటాడు. వెంటనే బ్రహ్మ తదాస్తు అని మాయమైపోతాడు. మహిషాసురుడు తనకు మరణం లేదనే అహంభావంతో దేవతలను ముప్పతిప్పలు పెడతాడు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని వేడుకోగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో అమ్మవారు ఆవిర్భవిస్తారు. అలా ఆవిర్భవించిన అమ్మవారు సింహాన్ని వాహనంగా చేసుకుని 9 రోజులు ఒక్కో రోజు ఒక్కో అవతారంతో మహిషాసురునితో భీకరమైన యుద్ధం చేసి చివరగా దుర్గావతారంలో 10వ రోజు మహిషాసురుణ్ణి సింహవాహనంపై సంహరిస్తుంది. అందుకే 10 రోజులు అమ్మవారిని ఒక్కో అవతారంతో పూజించి 10వ రోజు దసరా పండుగ జరుపుకుంటారు.